వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాతో ఈ మాటలు చెప్పండి దేవుడు బిడ్డలారా. పేతురు నీ బండ పైన నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, సర్వాధికారి, మీ పరిశుద్ధ నామము ఉన్నతమైనది, శక్తి కలిగినది. దేవా, మీకే మహిమ ఘనత. ఈ చివరి ఆదివారం వరకు ప్రభువా 7 నెలలు మీ భద్రత, మీ పునరుత్థాన శక్తిని ప్రతి ఒక్కరి మీద విడుదల చేస్తూ వస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. ఈ సమయంలో ఈ దాసునిగా ప్రభువా, నన్ను తండ్రి మీ శిలువ వెనుక, మీ శిలువ చాటున పరిశుద్ధ రక్తములో నన్ను కప్పి యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడమని నా తండ్రి ఆత్మ మీలో మాట్లాడుచున్నారు. మాట్లాడేవారు మీరు కాదనేటువంటి మీ ప్రవచన వాక్కును మరొకసారి ప్రభువా మీ ప్రజలైనటువంటి సంఘములకు వినిపింప చేయమని నోటి 4 పెద హృదయ మనస్సు సర్వమును తండ్రి యేసు రక్తములో కడుక్కుంటూ సంఘమును ప్రభు మీకు అప్పగిస్తూ ఈ వాక్యములకు వ్యతిరేకంగా దాడి చేయాలని చూస్తున్న దురాత్మ దయ్యపు కట్లు యేసు నామములో ఎదురిస్తున్నాయన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అద్వితీయ దేవునికి మరొకసారి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మరి మనతో ఇది 4వ అంశము. ఇంతవరకు దేవుడు ఈ రీతిగా మాట్లాడడం ఇదే మొదటిసారి. పార్ట్ 4గా దేవుడు బిడ్డలారా మరి 1, 2 వరకు చూసాం, కానీ 4 అనేటువంటిది అంటే దేవుని సంఘము ఎదుట పాతాళ ద్వారాలు నిలవనేరవు. దేవుడు ఈ గొప్ప ధన్యతను సంఘానికి మాత్రమే అనుగ్రహించాడు. దేవుడు బిడ్డలారా, మందిరము వేరు, సంఘము వేరు. మందిరం అంటే కట్టబడినటువంటి ఈ యొక్క గుడారం, కానీ సంఘము అంటే నువ్వు నేను. మనము మన ఎదుట పాతాళ ద్వారాలు నిలవలేవు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తే దేవుని యొక్క శక్తి నీతోనే వస్తూ ఉంది. నువ్వు ఎక్కడ ఉండిపోతే దేవుని శక్తి ఎక్కడే ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7వ నెల, అందుకే ఈ వాక్య భాగం చదివించాను. లేవియకాండం 23వ అధ్యాయము దేవుని బిడ్డలారా 27వ వచనంలో, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థమై దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఇక్కడ దేవుని సంఘమా, పాతాళ ద్వారాలు అటు ఉన్నాయి, అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, వెనక ఉన్నాయి, చుట్టూ కూడా ఉన్నాయి. కేవలము మందిరము ముందే కాదు, కానీ ప్రపంచమంతా కూడా ఈ పాతాళ ద్వారాలు నిలబడి ఉన్నాయి. అయితే దేవుని మహా కృపలో ఈ పాతాళ ద్వారాలు సంఘము గెలవాలి అంటే, సంఘము నెగ్గాలి అంటే 4 అంశాల్లో కూడా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. 3వ విషయంలో ఏకంగా నరకం కోసమే విన్నాం. అయితే ఈ 4వ అంశంలో చివరి అంశం ఇది. దేవుని బిడ్డలారా, ఇంకెన్నైనా చెప్పొచ్చు. 4వ అంశంలో ఈ పాతాళ ద్వారాలు జయించాలి అంటే మనం తప్పకుండా ఏముండకూడదంటే కృంగుదల అనేటువంటిది ఉండకూడదు. చాలా వరకు అక్కడ ఆ 42వ కీర్తనలో కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దాని ప్రాణమును దేవుడే తృప్తిపరిచాడు. ఇలా చెప్పుకుంటూ వస్తూ ప్రజలందరూ అడుగుతున్నారు, నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఎక్కడున్నాడు? ఇలా అడుగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇంత ఘనముగా శ్రేష్టమైనటువంటి దుప్పి తాగినటువంటి జలములు తాగినటువంటి సంఘము ఒక్కొక్కసారి కొంతమంది బిడ్డలు కృంగిపోయే పరిస్థితులు నీకు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏ కృంగుదల నీ జీవితంలో ఎదురుబడి చేయదు. ఆమేన్. కానీ మనము తొందరపడిపోయి కంగారైపోయి అక్కడ ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 5వ వచనం చదవండమ్మా. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు.
చూడండి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చివరి వరకు వింటే లాస్ట్ లో ఒక 5 నిమిషాలు ఒక అద్భుతమైనటువంటి మలుపు ఉంటుంది 10 దేవుడు మరి 12 గంటలకే నేను ముగిస్తాను, సమయము ఎందుకంటే తక్కువ కనుక ఉయ్యాల కార్యక్రమం ఉన్నది. ఇక్కడ ప్రాణము కృంగిపోతూ ఉంది. ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించేది. అంటే 2 రకాల మనస్తత్వాలు కనిపిస్తున్నాయి. అక్కడికక్కడే స్తుతించు అంటుంది ప్రాణంతో, అక్కడికక్కడే కృంగిపోతూ ఉంది ప్రాణంతో. ఇదేంటి ఒకేసారి ఈ 2 సందర్భాలు మానవులుగా మన జీవితంలో కూడా ప్రార్థన చేస్తాం, ఆరాధిస్తాం, వాక్యం వింటాం, సువార్త ప్రకటిస్తాం, దేవుడికి అర్పించవలసినవి అర్పిస్తాం. కొన్నిసార్లు ఏవో ఒక్కసారిగా మన బయట ఏదైనా కుటుంబంలో సడన్ గా ఏదైనా సంభవించేసరికి కృంగిపోయే పరిస్థితి వచ్చేస్తూ ఉంటారు, ఆందోళన పడిపోయే పరిస్థితి వచ్చేస్తూ ఉంటారు. మరి ఎంత శక్తి కలిగినటువంటి సమయం గడిపిందంతా ఒక్క సెకండ్ లో కృంగిపోయి ఎక్కడికో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే సందర్భాలు. దేవుడు పెట్టారా, సంఘం అనేటువంటిది కృంగిపోవడానికి దేవుడు ఇవ్వలేదు. ఆమేన్. పాతాళ ద్వారాలు గెలవడానికి ఆ తాళపు చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనము కృంగిపోయి, మన ప్రాణము కూడా కృంగిపోయి, మన అంతరంగం కూడా కృంగిపోయి, మన మనసు కూడా కృంగిపోయినప్పుడు ఏమైపోతుంది తెలుసా? ఏమైపోతుందంటే, జ్ఞానైనటువంటి సొలొమోను అంటాడు, నీవు ఆపత్కాలములో కృంగిని ఎడల ఏమవుతావట? చేతగాని వాడు బావుడు. దేవుడు అంటాడు, ఆపత్కాలంలో మనము కృంగిపోకూడదు. సంఘము పాతాళ ద్వారాలు గెలిచే సంఘం ఇది, పాతాళ తలుపులను లయపరిచే సంఘం ఇది. దేవుడు అంటారు, మొదటి అంశముగా ఈ 4వ భాగంలో కృంగుదల ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకా 43వ అధ్యాయం ఇదే కీర్తనలో 5వ చరణంలో కూడా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఎక్కడ కూడా చూడండి, కోరాహు పిల్లలు 2 రకాల పరిస్థితులు, కృంగిపోవద్దు అంటున్నారు, మరలా రక్షణ ఉంచు అంటున్నారు. దేవుని బిడ్డలారా, చాలా పరిస్థితులు ఈ కీర్తనకారుడు చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇంకా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 57వ కీర్తనలో 6వ వచనంలో కూడా 57:6, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఇక్కడ చూసారా, ప్రాణము కృంగింది, కానీ ఇది మంచి కృంగుదా. ఎందుకంటే శత్రువు నీ అడుగులను పరిశీలిస్తూ ఉన్నాడు, నీ వెనకే వస్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావో వల వేద్దామని, నీ మీద కాదు కానీ నీ అడుగుల మీద వేద్దామని చూస్తున్నాడు. అంటే అడుగులను మళ్ళించాలి. దేవుడు పెట్టారా, అయితే ఇక్కడ నా ప్రాణము కృంగి ఉన్నది, నా అడుగులను చిక్కించుకున్నట్టుగా వారు వలయొడ్డిరి. లాస్ట్ లైన్ లో, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో ఆమె పడిరి. ఇప్పుడు సంతోషమో కాదు? అంటే నీకు ఎవరైతే ఆటంకపరిచారో నువ్వు కొంచెం నిరీక్షణతో కొంచెం కనిపెట్టగలిగితే, ఎదురు చూడగలిగితే, దేవుడి సంగమా, ఎవరైతే నీకు దాడి చేయాలనుకున్నా, ఎవరైతే నీకు బాధ పెట్టాలనుకున్నా, ఎవరైతే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ చదువుతూ ఉన్నావో, ఎక్కడైతే ఏదైతే చేస్తూ ఉన్నావో, దేవుని నామంలో చెప్తూ ఉన్నామో, దేవుని బిడ్డలారా, ఎవరైతే ఏ విధమైనటువంటి సంఘంలో ఉన్నటువంటి వారికి ఆటంకపరిచేవారు వారే అందులో పడుదురు. ఆమేన్. దేవుడు నీ పక్షమున అంత దీవెనలు విడుదల చేశారు. అయితే ఈరోజు మనము కృంగిపోయి, పాతాళ ద్వారాలు ఏ మాత్రము కూడా మనము కృంగిపోయి దాన్ని మనము ఎదిరించలేము. అందుకే దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మాట కూడా యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ యోబు స్నేహితులు చెప్తూ, తన 7 దినాలు మౌనంగా ఉన్నారు ఈ 3 స్నేహితులు. తర్వాత ప్రారంభించారు తిట్టడం. కృంగిపోయిన వాడు
మళ్ళీ చదువమ్మా. కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వారిని దయచూపతగును. ఈ మాట అర్థమైందా మీకు? అర్థమైందా? కృంగిపోయిన వాడు కృంగిపోయాడు, ఆల్రెడీ కృంగిపోతూ ఉన్నాడు. ఎందుకు కృంగిపోతూ ఉన్నాడు? దానికి ఒక కారణం ఉంది. బాగానే ఉన్నాడు, మంచిగానే ఉన్నది, కానీ లేనిపోని నిబంధనలు, లేనిపోని నిందలు, లేనిపోని నీకు దుఃఖపరిచేవి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతావు. తప్పు లేదు, అప్పుడు కృంగిపోవచ్చు. దేవుడు బిడ్డలారా, అయితే ఇక్కడ సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినట్టు ఈ కృంగుదలు వచ్చేసరికి ఏమొస్తుందంటే, ఎంత నేను ఆరాధించాను, ఎంత దేవుని స్తుతించాను, ఈ సర్వశక్తుడు దేవుడు ఇంకెందుకు నాకని బయటకు వచ్చేస్తాను అన్నమాట. కొంతకాలం బయటకు వచ్చేస్తూ ఉన్నాం. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుని సన్నిధి లేదు. దేవుడు అంటే పాపం కొన్నిసార్లు, ఎందుకు నా పిల్లలు చనిపోయారు, ఎందుకు మా మామ చనిపోయారు, లేకపోతే ఎందుకు మా తల్లి చనిపోయింది, నేను ఎంతగా ప్రేమించాను కదా, ఎందుకు నా ఇంట్లో మీరే చనిపోవాలా? ఎంతమందికి ఈ కృంగుదల లేదండి? ఎంతమంది దేవునికి ఇలా అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ కృంగుదల ఆవరిస్తున్నప్పుడు వారిని అంత వాదార్చినా సరే ఆ కృంగుదల నుంచి బయటికి రాలేని ఎన్నో ప్రాణాలు, ఆత్మలు లోకంలో, అంటే లోకము, సంఘం అనే లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుడి సంఘమ అక్కడ స్నేహితుడు వారికి దయచూపతగును. మరలా దేవుడే స్నేహితుడు రూపంలో నీకు దయ చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. అంటే దేవుడి కృపలో దేవుడు పెట్టారు. ఈ కృంగుదల మాత్రం ఏది ఏమైనా మనల్ని చేతగాని వారిగా చేస్తూ ఉంది. నా ప్రియ దేవుడు పెట్టారు. ఎందుకు దేవుడి మాటలో ఈ కృంగుదల కోసం మొదటి భాగంలో చెబుతూ ఉన్నాడు? ఎవరికైనా కృంగుదల, ఏ విధమైన కృంగుదల? చాలా మంది మన బిడ్డలు ఇప్పుడు వలలేయడానికి చాలా దేశాలు వెళ్తారు. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయాసపడి లోపలికి వెళ్తున్నా, ఎన్ని భారాలు లోపలికి వెళ్ళినా అనుకున్నటువంటి కాలానికి, సమయానికి, అనుకున్న రీతిలో వలలో మత్స్యాలు లేనప్పుడు కూడా ఏమొస్తుంది? సంతోషం వస్తుందా? ఇదే ఎంత లోపలికి వెళ్తున్నా, అక్కడ అంత ప్రార్థన చేసి వచ్చాము, మేము కూడా ప్రార్థనతోనే ఉన్నాము, ఏంటి ఇంకా ఈ పరీక్ష ఏంటి, ఈ వెయిటింగ్ ఏంటి, నిరీక్షణ ఏంటి, ఎంతవరకు? కానీ ఒకవైపు వాన వైపు ఏంటి ఫోను వస్తున్నప్పుడు, పడ్డాయా, ఎలా ఉంది పరిస్థితి, ఎన్ని టన్నులు అని అడుగుతారు కదండి. వానర్స్ మధ్య మధ్యలో ఒక వారం రోజులకి, 5 రోజులకి ఫోన్లు వస్తాయి కదా. ఏంట్రా ఇంక 20 రోజులు అవుతుంది, ఇంకా రావేంటి, 15 రోజులు అవుతుంది. దేవుడు పెట్టారా? ఒకవైపు టెన్షన్, ఒక రౌండ్ అయిపోయి, రెండో రౌండ్కి కూడా వానర్ దగ్గర ఏం చెప్పాలి, ఒకవేళ పని ఉంటుందా ఉండదా? దేవుడు పెట్టారా? ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఈ కృంగుదల ఎప్పుడు కూడా మనుషులు వెంటాడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు స్నేహితుడిగా ఉత్తరం ఇచ్చుగాక. ఉత్తరం ఇస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడి మీద మనం ఆనుకున్నాం కాబట్టి. దేవుడు పెట్టారా? తప్పకుండా 2 రకాల కృంగుదల దానికోసం చెప్పాను. మొదటి దేవుడి మీద మనం ఉన్నప్పుడు భౌతికంగా వచ్చే కృంగుదల వల్ల నువ్వు దేనికి భయపడకు. కానీ దేవుడు పెట్టారా, దేవుడు పరిచర్యలో లేకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయినప్పుడు వచ్చే సమస్యను బట్టి కృంగుదల వచ్చిందంటే అది చేసిన కారణాన్ని బట్టి ఆ కృంగుదల, పౌలు అంటాడు కదా, శరీరకమైనటువంటి కృంగుదల ఏం కలగజేస్తుందట? మరణాన్ని కలగజేస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి కృంగుదల ఏం కలగజేస్తుంది? రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. అంటే ఆత్మ సంబంధమైన ఏడుపులు ఉన్నాయి, భౌతిక సంబంధమైన ఏడుపులు ఉన్నాయి. దేవుడు పెట్టారా? మనకు ఆత్మ సంబంధమైన కృంగుదలలో యేసు నామములో అధికమవును గాక. శరీర సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి, మానవ సంబంధమైనటువంటి కృంగుదలలో సంఘములో ఎవరి మీద కూడా ఉండకుండును గాక. దేవుడు పెట్టారా? ఇది మొదటి అంశం. చాలా ఉన్నాయి కానీ నేను ఇంకా 2వ పాఠంలోకి వెళ్తూ ఉన్నాను. తరువాత పరలోకము నీలో పరుగెత్తాలి. సంఘం ఎదుట పాతాళ ద్వారా నిలబడకూడదంటే ఏంటంటే మొదట ఏమి ఉండకూడదమ్మా? కృంగుదల ఉండకూడదు.
రెండవది, నీ ముందు ఈ పాతాళ ద్వారాలు ఏ పూట కూడా రాకుండా ఉండాలంటే నీలోన పరలోకము పరిగెత్తాలి. ఇప్పుడు చదవండి ఆ మాట, చదువుకున్న మత్తయి సువార్త 16:20. ఇక్కడ ప్రభు నేరుగా ప్రభు అంటున్నాడు, ఏ బాబు నా కోసం ఎక్కడ కూడా ఈ అద్భుతాలు నేనే చేశాను, నా కోసం నువ్వు నేనే క్రీస్తునని చెప్పొద్దు అని అంటున్నాడు. ఏంటంటే ఇప్పుడైతే టీవీలో ఎక్కడ చూసినా అద్భుతాలే అద్భుతాలు, అద్భుతాలే అద్భుతాలు. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇద్దరు సాక్ష్యం చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరి నామంలో అద్భుతాలు జరిగాయి? మరి వారే ఎవరి పేరులో చెప్పారు? యేసయ్య నామంలోనే చెప్పారండి. హల్లెలూయా. అయితే ఇక్కడ మాత్రం చెప్పొద్దని అంటున్నాడు. ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు? క్రీస్తు అని మీరు ఎవరికి కూడా చెప్పొద్దు అని అంటున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ 16 అధ్యాయంలో ఎవరి పేరు మీద సంఘాన్ని కడతానంటాడు? ఏ బండ మీద కడతానంటున్నాడు? పేతురు అని అన్నాడు. అంటే పేతురు కొన్నిసార్లు పేతురులాగా ఉంటాడు, కొన్నిసార్లు ఏమైపోతాడంటే సీమోనుగా మారుతాడు. దేవుడు పెట్టారా మిమ్మల్ని బట్టి దేవుడు అసలు ఎర్రయ్య గారు ఆ మాట చెప్పలేదు. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాడు, కానీ ఆయన ముందు చెప్పాలనుకున్నది చెప్పలేదు, అంతే కదా. చాలా మనసులో ఉన్నాయి. మిమ్మల్ని కొరడా తీసుకొని బాగాలనుకున్నాడు ఆయన, కానీ లోపల అణుచుకున్నాడు ఆయన. నా సంఘము అనేక బలహీనతలతో పాడైపోతుంది, అసలు ఎందుకు వస్తున్నారు మీరు అని ఇలాగా ఆయన చెప్పాలనుకున్నాడు. కానీ సెన్సర్ కట్టలు అనమాట, అవన్నీ కూడా కట్ చేసుకొని బండితో వెళ్ళిపోయింది, అంతే కదండి. దేవుడు పెట్టారా, దేవుడు ఇక్కడ నా నామాన్ని నువ్వు చెప్పొద్దని అంటున్నాడు. ఇదేంటి, దేవుడి నామంలో చెప్పాలి కదా. అంటే మనలో ఉన్నటువంటి పరలోకం అనే పరుగు నిజంగా పరిగెత్తాలి. మొదటగా కృంగుదల నీళ్ళు ఉండకూడదు. రెండవదిగా నువ్వు రోజు ఉదయాన్నే ప్రారంభించినప్పుడు నీలో నుంచి ఏం పరిగెట్టాలమ్మా? పరలోకం అనేది పరిగెట్టాలి. పరలోకం నిన్ను నడిపించాలి. హెవెన్ షుడ్ బి లీడ్ యు. పరలోకం నిన్ను నడిపించినప్పుడు నువ్వు ఆ రోజంతా కూడా దేని కోసం పనిచేస్తావు? పరలోక సంబంధమైన నీకు దేవుడు ఇచ్చిన పనులే చేస్తావు, కానీ నీ యొక్క మనసు ఆత్మ దేని మీద ఉంటది? పరలోక సంబంధమైన వాంఛ మీదే నువ్వు ఉంటావు. కాబట్టి పరలోక సంబంధమైన గురి కలిగి ఉంటావు. అందుకే పౌలు ఏమంటాడు? నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుండి తిని. పరుగు అంటే పరుగులు తీస్తూ ఉన్నాడు పౌలు దేవుని బిడ్డ. పరుగులు ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో పరిగెడుతూ ఉన్నామో నువ్వు నిజంగా క్రీస్తు బిడ్డలు. నువ్వు ఎక్కడైనా ఆగిపోయావంటే అక్కడ ఏదో ఒక కారణం ఉంది, ఏదో ఒక సందర్భం ఉంది. దేవుని బిడ్డలారా చూడండి, ఒక భక్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పరుగు 2వ సమూయేలు 15వ అధ్యాయము, అందరూ తీయండి. 2వ సమూయేలు 15వ అధ్యాయము 27వ వచనం చదవండి. మీరు ఇదంతా చదవండి, దేవుడు నాకు టైం లేదు కాబట్టి నేను షార్ట్ కట్ గా చెప్తూ ఉన్నాను. చెప్పండి మాట, అహీమయస్సు. మరొకసారి అహీమయస్సు. ఇప్పుడు విన్నారు ఇంత కోసం, ఎప్పుడు మీరు వినలేదు నాకు తెలుసు. దేవుడు పెట్టారా, ఈ అహీమయస్ అనేటువంటి వ్యక్తి దావీదు దగ్గర ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. దావీదు దగ్గర చాలా మంది ఉన్నారండి నమ్మకం కలిగిన వాడు. చాలా మంది వారి కోసం మనము ముందు కాలాల్లో మీకోసం చెప్పాను, గొప్ప ప్రార్థనలు ఎక్కువ దావీదు దగ్గర ఉన్న గొప్ప నమ్మకమైన బంధువుల కోసం ఒక్కొక్కరి కోసం చెప్పాను. అయితే ఈరోజు ఈ నమ్మకమైన పరుగుల్లో ఈ అహీమయస్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే కోపమునకు సహోదరుడు. ఈ పేరుకి అర్థం ఏంటమ్మా? కోపమునకే సహోదరుడు అంట, కోపమునకే తమ్ముడు అనమాట, కోపమునకే అన్నయ్య అనమాట. ఇతను నిజానికి దావీదు ఎక్కడో ఉన్నాడు. శత్రువులు తన కుమారుడు అబ్షాలోము పట్ల కిరాతంగా ప్రవర్తిస్తున్న దినాలు.
అయితే చాలా మంది వర్తమానాలు తీసుకొని వస్తారు రాజుగారి దగ్గర. ఈయన కూడా ఆత్మ సంబంధమైనటువంటి పరుగుతో నిజంగా దావీదు ఇక్కడ యేసు ప్రభు వారికి ముంగుర్తిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు పెట్టారా చూడండి 18వ అధ్యాయం, అదే 2వ సమూయేలు 18వ అధ్యాయము 19వ వచనం. సాదోకు కుమారుడైన అహిమయస్సు నేను పరుగెత్తుకొని పోయి 22వ వచనం. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేను పరుగెత్తుకొని పోవుటకు 23వ వచనం. అతడు ఏమైనానో సరే నేను పరిగెత్తుకొని పోవుదనను. లాస్ట్ లైన్ లో 23 లాస్ట్ లైన్ లో అహిమయస్సు మైదానపు మార్గమును పరిగెత్తుకొని కూషి కంటే ముందుగా చేరెను. 24వ వచనం దాని సెంటర్ లో ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చుచున్న ఒకడు కనబడెను. దానిపైన పరుగు మీద వచ్చుచుండగా, పక్క పేజీలో పైన పరుగు మీద వచ్చుచుండగా కావలివాడు పరిగెత్తుకొని వచ్చు మరి ఒకటి కనుగొని ఇదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకొని వచ్చుచున్నాడని. 27వ వచనం కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా. హల్లెలూయా. ఎందుకు ఇన్నిసార్లు పరిగెత్తాడు చూపించాను. దేవుడు పెట్టారా ఆయన ఆత్మీయ జీవితంలో పరిగెడుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? అక్కడ కిరాతంగా దావీదు కుమారుడిని చంపేస్తారు, అబ్షాలోము చంపేస్తారు. ఈ వార్త రాజుగారికి చెప్పాలి కాబట్టి ఇక్కడ దావీదుకి ఏంటి ఎంత స్పీడ్ పరిగెట్టి వస్తున్నాడు, ఏదో సమాచారం చేస్తున్నాడు. దేవుడు పెట్టారా ఈరోజు మన జీవితాల్లో చాలా మంది ఎటువంటి సమాచారాలను తేగలుగుతూ ఉన్నాం సంఘంలోకి. దేవుడు ఈ రీతిగా నా జీవితంలో ఇదిగో ఇటువంటి శోధనలో నేను వెళ్ళినప్పుడు నేను యేసయ్యకి మహిమకరంగా బ్రతికాను, ఇది నా జీవితము, నేను గెలిచానని సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నాను. దేవుడు పెట్టారా అలాంటి సాక్ష్యాల వలన ఏమొస్తుందంటే దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా. తప్పదు మనం పడిపోవటం వల్ల, బాధలు పడటం వల్ల, లేని రోగాలు తెచ్చుకోవటం వల్ల, అయ్యో నా పేరు పెట్టుకున్న జనులు కాబట్టి వీరికి నేను స్వస్థత ఇవ్వకపోతే ఏం సంఘం అండి తెలుగు బాప్టిస్ట్ సంఘము? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇప్పటికీ స్వస్థత రాదు, ఒక్కడికి కూడా ఆరోగ్యం రాదు, ఒక్కడ ప్రార్థన కూడా జవాబు రాదు అని ఎవడైనా లోకంలో అనకూడదు. కాబట్టి దేవుడు అడ్డుపడిపోయి నా నామానికి అవమానం రాకూడదు నాయన అనుకుని వాడు ఎలాంటి బలహీనతలో ఉన్నా, వాడు ఏ తాగుబోతులో బైక్ మీద వెళ్ళి పడిపోయినా అలాంటప్పుడు కూడా వెళ్ళి బాబు వీడు తాగేసి పడిపోయాడు ప్రభువా అని ప్రార్థన చేయకుండా వీడికి స్వస్థత ఇవ్వు నాయనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాడు పనికిమాల ఆలోచనలు బట్టి క్షమించి మన ప్రార్థన బట్టి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి దేవుడికి మహిమ వస్తుందా? కొన్నిసార్లు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎవరో వ్యభిచారులు ఆ మార్గంలో కూర్చొని వస్తావా అన్నప్పుడు వారికి వెళ్ళి మనం సువార్త చెప్పి ఇదేంటి వచ్చేస్తున్నారు పోలీసు వెళ్ళిపో అన్నప్పుడు అమ్మో ఎవరైతేనో యేసయ్య సేవకుడువా, యేసయ్య బిడ్డవా, సరే తర్వాత ఉందాంలే వాళ్ళు వచ్చేస్తున్నారు పోలీసు వెళ్ళిపో అన్నప్పుడు ఇలాంటి సాక్ష్యాలు చెప్పినప్పుడు ఇది కిక్ ఉంటది అనమాట. హల్లెలూయా. అంటే పాపాన్ని పిండినప్పుడు మరణాన్ని ఏ విధముగా అది బలహీనత వల్ల మింగివేస్తున్నప్పుడు దేవుడు పెట్టారా మన లోపల పరలోకం పరిగెడతారు చూసారా? ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు ఇటువంటి కార్యాల వల్ల సంఘము దద్దరిల్లిపోతుంది. ఇలా జరగట్లేదు కాబట్టి అక్కడ యేసయ్య పేతురుకి అంటాడు, నువ్వు నేను ఎక్కడ కూడా క్రీస్తుని చెప్పకనైనా ఇంక నువ్వు పేతురు అవ్వలేదు, ఇంకా నువ్వు సీమోని లోపట సీమోన్ కనబడుతున్నావు, ఇంకా నాకు నీ లోపట ఇంకా చాలా విధాలైనటువంటి లోకం కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా పాతాళ ద్వారాలు బయట ఉన్నాయి. ఇక్కడ ఈ అద్భుతంగా అహిమయస్ అనేటువంటి పాపం, ఎలాంటి పాపం అంటే అసలు అక్కడ ఈ చనిపోయినటువంటి చంపేసినటువంటి సందర్భంలో వెళ్ళి చంపగలరు, కానీ
పగకు పగ తీర్చుకోకుండా జాగ్రత్తగా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం నేరుగా చెప్పట్లేదు. ఒకవేళ తండ్రికి చెప్తే ఏమవుతుందని, కొడుకు చనిపోయాడని చెప్తే మదనాన్ని స్మేట్ చెప్పాను. కృంగుదల వచ్చేసి ఎంతో బాధ, ఏంట్రా ఎందుకు పరిగెత్తి వచ్చా, ఏంటి చెప్పారంటే విషయం చెప్పట్లే. విషయం చెప్పకుండా రాజా అది రాజా ఇది రాజా అనుకోండి రాజుగారికి నేరుగా వార్త చెప్పట్లేదు దేవుని బిడ్డ. సైతం మనకి ఆ తర్వాత పరిగెత్తుకున్నటువంటి నమ్మకమైన వారు ఈ వార్త చెప్పకపోగా రాజుని దావీదు అర్థమైపోతుంది. వీళ్ళు ఏంట్రా దాశారు ఆయన అనుకొని ఆత్మలో గ్రహించి పక్కకి వెళ్ళి నా కుమారుడా అబ్షాలోమా అబ్షాలోమా అని బాగా భయంకరంగా ఏడుస్తాడు దేవుని బిడ్డ. ఈరోజు దుఃఖకరమైనటువంటి సమాచారాలు మనము మృంగి, మనం అణుచుకొని, మనము తట్టుకొని దేవుని బిడ్డలారా ఇతరుల పక్షమున మనం ప్రార్థన చేస్తే, మనము మంచి వార్త తీసుకొని రాగలిగితే అది సమస్యల వార్తే. కానీ నీవు బ్రతుకుని కాలంలో నువ్వేం చేయాలి? ఆ వార్తను మంచి వార్తగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. చనిపోయిన రాడు. కొంతమంది తల్లులకి మాత్రం చెప్పరు, అరే ఏంట్రా బాబుకి ఏమైంది, అమ్మ లేదా మేము కాదమ్మ ఆయనకి ఏదో భయంకర రోగం అని చెప్తే అక్కడ గుండె చనిపోతానే మందులు వాడుతూనే ఉంటారు. ఇంట్లో ఉన్న తల్లికి మాత్రం చెప్పరు. ఈ అన్నదమ్ములు అందరూ ఇంట్లో ఉన్న అక్కచారులు చెప్పరు. ఇది అసలైనటువంటి ఆత్మీయ జీవితం. హల్లెలూయా. ఒక ప్రాణాన్ని కాపాడుకునే విధానము అంటే పరలోకం మనలో పరుగులు తీస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ కుటుంబంలో ఉన్నప్పుడు పాతాళ ద్వారాలు గెలిచే కృప. మూడవదిగా ఏంటంటే సంఘములో శక్తి కార్యాలు జరగాలి. సంఘములో శక్తి కలిగిన కార్యాలు దేవుని బిడ్డలారా మన సంఘంలో ఇప్పుడు బిడ్డలు చెప్పారు చాలా కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే శక్తి కలిగిన కార్యాలు మోసే చేతిలో కర్ర అనేది ఉన్నది. చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మోసే చేతిలో ఈ కర్ర ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా? ఎన్ని సంవత్సరాలు కర్ర పట్టుకున్నాడు? 120 సంవత్సరాలు పట్టుకున్నాడు అండి కర్ర. 80 సంవత్సరాలు ఆయన చేతిలో ఆ హోరేబు కొండలు, దేవుడు చెప్పినటువంటి దేవుని బిడ్డలారా సేనాయి పర్వతాలు అవి మనం చూసినప్పుడు ఈ గొర్రెలు ఇతను 80వ ఏట కాసుకునే ఉన్నాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఐగుప్తు రాజుకోటలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. రాజుకోటలో 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఇతని చేతిలో దేవుని బిడ్డలారా రాజదండం ఉండాలి. రాజదండం ఉండవలసిన ఇతని చేతిలో గొర్రెలు కాసే కర్ర వచ్చిందండి. ఇతను 80 సంవత్సరాలు భయంకరమైనటువంటి సమస్యలు, గొర్రెలు ఆయనవి కాదు, గట్టిగా కొట్టాలన్నా ఇత్రోకి జవాబు చెప్పాలి. దేవుని బిడ్డలారా ఒకవైపు కోపము, అయినా సరే ఎందుకు ఇలా నా జీవితం అయిపోయింది, నేను రాజుని కదా, ఏంటి నా పరిస్థితి? దేవుని బిడ్డలారా మండుతున్న పొదలో వారి యొక్క జీవితాలు, ఇశ్రాయేలు యొక్క జీవితాలు కనబడుతూ ఉన్నాయి. పొదలో చేయి పెడితే ముళ్ళు గుచ్చుకునే పరిస్థితులు, అగ్గుంది ఒకవైపు, కానీ అక్కడ దేవుడు మండుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఈ దర్శనము మోషే చూస్తూ ఉన్నాడు. మోషే లాంటి నాయకత్వం సంఘంలో అందరికీ వచ్చింది గాక. నాయకత్వం ఎప్పుడైతే మన అందరికి ఉంటాడో కర్ర, దేవుని బిడ్డలారా ఈ కర్ర ఎన్ని అద్భుతాలు చేసింది. మొదట అద్భుతాలు జరిగించాలంటే ఆ కర్ర అక్కడ పడే అంటాడు. నిర్మాణ విధానం చదువుకుని పోలిస్తారు. ఈ కర్ర మొదట ఎక్కడ పట్టుకోమన్నాడు? కర్ర కింద పడేస్తే ఏమైందమ్మా? పాము అయింది. ఎందుకు పాము అయింది చెప్పండి అయ్యా. కర్ర కింద పడేసినప్పుడు తోక పట్టుకోమంటాడేంటి? తోక పట్టుకుంటే వెంటనే తిరిగి పొడుస్తుంది లేదా అంటే మోసే తాలూకా విశ్వాసము ఎవరి మీద? దేవుడి మీద. తోక ఎప్పుడు కూడా పట్టుకోకూడదు, కానీ దేవుడు చెప్పాడు పట్టుకో అంతే, తిరిగి ప్రశ్న లేదు. ఎప్పుడైతే తోక పట్టుకున్నాడో దేవుడు బిడ్డలారా మరలా అది ఏమైపోయింది? కర్ర అయిపోయింది. దేవుడు బిడ్డలారా ఈ కర్ర
నీకు చెప్తాను తర్వాత, 2 నిమిషాల తర్వాత అర్థమవుతుంది. ఈ కర్ర దేవుడు మోషేకి ఇచ్చినప్పుడు అతని చేతిలో ఏమీ లేదు, గొర్రెలు ఆయన కాదు, ఆయనకున్న రాజదండం ఆయనకి లేదు, రాజ్యం లేదు, సింహాసనం లేదు, కేవలం ఆయనకున్నది ఏంటంటే ఆ ఒక్క కర్రే. కొండ ఎక్కేటప్పుడు గొర్రెలు అయితే చక్కగా ఎక్కిపోతున్నాయండి, కానీ మనిషి మాత్రం ఎక్కలేడు. ఏం ఆధారం కావాలి? కర్ర తప్పకుండా మంచి ఆధారం. ఈ కర్ర పట్టుకొని, ఈ కర్ర కూడా ఎన్ని అడుగులు ఉందంటే 6 అడుగులు. దేవుడి సంగమా, ఈ కర్ర పట్టుకొని వెళ్తూ ఉన్నాడు, దిగుతూ ఉన్నాడు ఆధారం బట్టి. ఈ కర్ర దేవుడు చేతిలో పెట్టాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు నీకు సంఘము ఎదుట నీ ముందున్న పాతాళ ద్వారాలు అవి నెక్కకుండా ఉండాలంటే నీ జీవితంలో ఏది ఉందో నువ్వు దేవుడి చేతిలో పెట్టాలి. ఆమేన్. కడతనవా దేవుడి చేతిలో? దేవుడు పెట్టారా? దేవుడి చేతిలో మోషే ఆ కర్ర ఇచ్చేశాడు. కర్ర ఏమో ఎందుకు దానికి అద్భుతంగా చేశాడంటే ఐగుప్తు పాములన్నీ, శకునగాండ్రుల పాములన్నీ కూడా దేవుడు పెట్టారా, ఈ మోషే కర్ర ఏం చేసిందమ్మా? ఆ పాములన్నీ కూడా మింగి వేసింది. చప్పటి సోదరులు చెల్లించు. హల్లెలూయా. దేవుడు పెట్టారా, ఎందుకో ఈ సూచనలన్నీ మోషే ముందు దేవుడు ప్రదర్శింపజేస్తూ ఉన్నాడంటే 430 సంవత్సరాలు ఎవరు బానిసలు అయిపోయారు? ఇశ్రాయేలీలు. ఎవరి దగ్గర బానిసలు అయిపోయారు? మీరు మొదటి అధ్యాయం 10వ వచనం 15వ వచనం చదివితే అక్కడేమో ఇశ్రాయేలు పురుషులు ఎవరు ఉండకుండా అందరిని చంపేయడం అన్నాడు అనమాట. అంటే వీరు పెరిగిపోతే వాడికి డామినేట్ అయిపోతారని, వాడి వర్గాలు తగ్గిపోతాయని, వాడేమో రాజ్యము వీడు కట్టేస్తాడని ఫరో తల చుట్టూ కూడా ఒక కోప్ర. దేవుడు పెట్టారా, ఈ పాముని చూసి 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 మోషే ఎన్ని సంవత్సరాలు చూశాడు? ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు పెరిగాడమ్మా? 40 సంవత్సరాలు ఫరోని చూశాడు. ఆడి బంగారము ఆ పాము తలకు చుట్టబడి ముందుకుండేది. అంటే ఐగుప్తు దేవతలుగా ఈ కోప్రాని, ఈ నాగుపాముని దేవతగా వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఈ కోప్రాను వారు ఆరాధిస్తున్నప్పుడు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలందరూ కూడా కోప్రాలుగానే మారిపోయారు అన్నమాట. కాబట్టి బలం లేని వారిగా, చేతగాని వారిగా, అసలు నిజానికి దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట ఏ మనుషులు కూడా నిలవలేడు అన్నాడు లేదా? కానీ వీళ్ళేమైపోయారు? 430 సంవత్సరాలు చేతగాని వారిగా, ఒక పనికిమాల వారిగా, ఎందుకు కూడా జీవం కలిగిన దేవుడిని ఆరాధించలేని వారిగా 430 సంవత్సరాలు బానిసలుగా ఫరో ఏం చేశాడంటే బంధించాడు. దేవుడు పెట్టారు. అప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నటువంటి సామెత, పామును పాముతోనే చెతగొట్టాలన్నట్టుగా దేవుడు ఏం చెప్పాడంటే, మోషే నీ చేతిలో కర్ర కింద పడే. ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ కూడా సర్పములుగా మారిపోయారు. ఈ సర్పముగా మారిపోయినటువంటి ఇశ్రాయేలీయుల్ని నేను మరలా సర్పముతోనే అంతం చేస్తానని ఆ కర్ర పడేసరికి అది సర్పం అయిపోయింది. సర్పము తోక పట్టుకునేసరికి ఏమైందంటే మరలా కర్రగా మారిపోయింది. ఆమేన్. దేవుడు పెట్టారా, వెంటనే ఆ కర్ర ఇంకేం చేసుకో, ఇంకా వెళ్తుండగా దేవుడు పెట్టారా, ఐగుప్తులో నీరేమో ఆ యొక్క నైలు నది నీరంతా ఏమైపోయిందమ్మా? రక్తంగా మారిపోయింది. ఐగుప్తులో కప్పలు వచ్చేసాయి. ఐగుప్తులో చీకటి వచ్చేసింది. ఐగుప్తులో ఆడవాళ్ళు గొర్రెల మీద ఉన్న పేలు, ఆ దేశం అంతా కూడా పేలు వచ్చేసాయి. దేవుడు పెట్టారా, ఐగుప్తులో మొత్తము మిడతలన్నీ వచ్చేసాయి. ఐగుప్తులో ఈ యొక్క కర్ర పైకెత్తితే దేవుడు అద్భుతాలు ఈ కర్ర ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. శక్తి కలిగిన పరిచర్య. అంటే దేవుడు మోషే కర్రను రెండవది అహరోను కర్రగా చేశాడు. అహరోను కర్రని దేవుని కర్రగా చేశాడు. ఆమేన్. చెప్పండి, మోషే కర్ర ఏ కర్ర అయ్యింది? అహరోను కర్ర అయ్యింది. అహరోను కర్ర లాస్ట్ ఏమైంది? దేవుడి కర్ర. నీ జీవితం ఎప్పుడైతే దేవుడికి అప్పగిస్తావో, నీ దగ్గర ఏదైతే ఉందో అది దేవుడికి సమర్పిస్తావో, ఆ కర్ర ఇంకా సముద్రాల మీద ఎత్తితే అది పాయగా అయిపోయింది. దేవుడు పెట్టారా, అది చేల్చబడ్డది. దేవుడు అధికారం కలిగినటువంటి వాడిగా మోషేను గొప్ప శూరుడిగా 120 సంవత్సరాలు భీకరమైన కార్యాలు ఆ కర్ర ఒక్కటే దేవుడు తనకి జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు మన సంఘంలో
దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిచర్యను కృంగుదల కానీ ఉండకుండా, పరలోకమే నేను నడిపించకుండా ఇంకేది కూడా నడిపించకూడదు. ఈ లోపల పరలోకమే, రోజు కూడా పరలోకమే నడిపిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఈ అహీమయస్ అనేవాడు దేవుని బిడ్డలారా పరలోకం ద్వారా నడిపించబడుతూ ఉన్నాడు, రాజు దగ్గరికి నడిపించబడుతూ ఉన్నాడు. అలాగే అధికారం కలిగినటువంటి శక్తి, నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో నీలో అధికారం పనిచేస్తావు. ఈ అధికారం పనిచేసినప్పుడు నువ్వు గొప్పగా ఫలిస్తావు. నా యొక్క విన్నపం ఏంటంటే, బోట్లకు వెళ్తున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, మీ బోట్లో ఎంతమంది తాగుబోతులు ఉన్నారో వారి కోసం మీరు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నంత వరకు బాగా ఉంది, నాడు పక్కూరు వెళ్ళేసరికి ఏమొచ్చిందన్నమాట? చిన్న కుమారుడు పక్కూరికి వెళ్ళేసరికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. దేవుడి మాట వినకుండా యోనా గారు పడవలోకి వెళ్ళేసరికి పడవలోకి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ఉన్న గోధుమల బస్తాలన్నీ నీటిలోకి వచ్చాయన్నమాట. అంటే మన నామలోకైనా, మన ఇంట్లోకైనా, మన సంఘంలోకైనా, మన బ్రతుకులోకైనా కర్రె ఈ మాట చెప్పలేకపోయింది. దేవుడు బిడ్డలారా, ఎవరైతే చిన్న లోపం కలిగిన వారు లోపలికి వస్తే వారు ఒక్కరి వల్ల చాలండి. కరువు అనేది ఆత్మీయ కరువు, మరణాలనే కరువు, సమస్యలనే కరువు, ఇబ్బందులనే కరువు, రకరకాల గలిబిలిలు వారి ఒక్కరి వల్ల చిన్న ముద్ద పిండంతా ఏమవుతుందమ్మా? కుడిసిపోతుంది. చిన్న చెడిపోయినటువంటి ద్రాక్ష రసము తిత్తిలంతా ఏమవుతుందమ్మా? మిగిలిపోతూ ఉంది. మనం చిన్నదే అనుకుంటాం, ఆ చిన్నదే చాలు. దేవుడు బిడ్డలారా, అటువంటి ఆ చిన్నది, ఆ బలహీనత ఎవరి దగ్గర ఉండకున్నట్లు, ఒకవేళ ఎవరైనా తప్పుడు మరి మొదలయ్యడానికి వాళ్ళు రాకపోతే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వారు లేకపోతే అందరూ పరిశుద్ధులే మనం ఎలా తేగలమంటే తేగలము. ఆమేన్. ప్రార్థన చెయ్యు. నువ్వు ప్రార్థన, నీకు ప్రాముఖ్యమైన అంశం ఏంటి తెలుసా? ప్రభువా, నాకు పరిశుద్ధులైన స్నేహితులు కావాలి అని కూడా ప్రార్థన చేయాలి. అయ్యా, నాకు పరిశుద్ధులైన వారు నా ప్రయాణంలో, నాకు నా కంపార్ట్మెంట్స్ లో ప్రయాణికులు ఉండాలని ప్రార్థన చేయాలి. ప్రభువా, పరిశుద్ధులైన వారు నా బిజినెస్ లో పార్ట్నర్స్ గా ఉండాలని ప్రార్థన చేయాలి. ప్రభువా, పరిశుద్ధులు మా సంఘంలో సభ్యులుగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఇవి చేస్తున్నాం, మనం అన్ని చేస్తాం, కానీ ఈ పాయింట్ ఎవరు చేయలేదు. నేనైతే చేస్తాను. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రభువా, నేను నా తర్వాత అయిపోతలేను పరమం, కానీ నా మనవడు పిల్లల కాలంలో వారి స్కూల్లో ఉన్నవారు, వారి కాలేజీలో ఉన్నవారు, వారి యొక్క వివాహ కార్యక్రమాల్లో, వారి బ్రతుకు కాలంలో కూడా పరిశుద్ధులే పుట్టుదురుగాక. ఇది కూడా మన ప్రార్థన. అంటే రిజర్వేషన్ చేసుకోవాలి. అబ్రహాం అదే చేశాడు. 7 తరాలు సిద్ధం చేసుకోవడం అనమాట. 7 తరాలు ఆయన సిద్ధం చేసుకున్నావు. నువ్వెందుకు సిద్ధం చేసుకోవు? నువ్వెందుకు ప్రార్థన చేయవు? దేవుని బిడ్డలారా, ఈ లక్షణాలు ఎప్పుడు కలిగి ఉంటామో సంఘం ఎదుట పాతాల ద్వారాలు నిలవలేవు. దేవుడి వాక్యం దీవించి మన వినికిడిలో బహుగా ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి, కన్నులు మూసుకొని. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ మహిమ కలిగినటువంటి సన్నిధిలో మీ యొక్క వాక్యము ప్రవాహము మా మీదకు వస్తున్నప్పుడు లోకం అనే మానసిక కృంగుదల అణిచివేస్తున్నటువంటి ఈ ముళ్ళు అనేక సార్లు ప్రాణం కృంగిపోయింది, మనసు కృంగిపోయింది. కారణము ప్రభువా, ఈ కృంగుదలకు కారణము ఐహిక విచారాలే. రెండవదిగా పరలోకము నాలో పరిగెత్తకుండా ఏవేవో పరిగెత్తింపజేస్తుంది.